సినిమా ఇండస్ట్రీకి సీజన్లు ఉన్నట్టే పెద్ద సీజన్ సంక్రాంతి సీజన్. ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎన్ని వచ్చినా పెద్ద హీరోల వైపు, ఫ్యామిలీ హీరో వైపు ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. అలాంటిది సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం అంటూ వస్తున్నాడు అనిల్ రావిపూడి గారు. హలో అనిల్ రావిపూడి గారు, మీకు ముందుగా కంగ్రాట్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే 10 years కంప్లీట్ అవుతుంది ఇయర్ మీది. పటాసి జనవరి 23 డైరెక్టర్గా 10 years కంప్లీట్ అయ్యి ఈ డికేడ్లో మిథున సినిమా ఇంతవరకు అసలు ఫ్లాప్ అంటే ఇలా వెనక్కి ఒక డైరెక్టర్ బ్యాక్ చూసుకునే అవకాశం కూడా రాలేదు. అలా మెట్టు ఎదుక్కుంటూ వెళ్ళారు. అంటే సంక్రాంతికి రావడం వల్ల క్రేజ్ ఉంటుందని వస్తారా, లేదా సంక్రాంతి కోసం టైటిల్ పెట్టా కారణం ఏంటి మేజర్గా? లేదు, సంక్రాంతి అంటే ఇప్పుడు ఫెస్టివల్ మూమెంట్, ఫెస్టివల్లో ఆడియన్స్ ఎక్కువగా సినిమా చూడటానికి ఇష్టపడే పండగ. అన్నింటిలోకి సంక్రాంతి ఒక మేజర్ పండగ. మిగతా సీజన్స్లో కూడా సమ్మర్ కానీ మిగతా కూడా చూస్తారు, బట్ సంక్రాంతికి ఉండే కలరు, వైబ్, హడావిడి అది వేరు. సో లక్కీగా నేనేంటంటే నా కెరీర్లో ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ హిట్స్గా ఉన్న F2 కానీ, సర్లేరు కానీ, సంక్రాంతి 2019 ఒక సంక్రాంతి, 2020 ఒక సంక్రాంతి బిగ్గెస్ట్ రెవెన్యూస్ చూసాం. సో అలాగే పటాస్ కూడా టెంటేటివ్ సంక్రాంతి అని చెప్పొచ్చు. జనవరి 23 అంటే ఆల్మోస్ట్ లైక్ ఫెస్టివ్ సీజన్ అయిపోయినాక వీక్లో వచ్చాం. సో తెలియని ఒక కనెక్షన్ ఉందేమో ఫస్ట్ ఫిలిం నుంచి కూడా. సంక్రాంతి దగ్గర నేను తీసే కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఇంకా ఎక్కువ పొటెన్షియల్ చూపిస్తాయి. సో ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ని ఎక్కువగా గ్రాప్ చేస్తాయి. ఆ సీజన్లో ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది నాకు అని చెప్పి ఈ సినిమా ద బిగినింగ్ వెంకటేష్ గారితో ప్రాజెక్ట్ అనుకున్నప్పుడే రాజుగారు మేము అందరూ అనుకుంది రిలీజ్ ఫర్ సంక్రాంతి. సో అప్పుడు కథ అనుకున్నప్పుడు ఎలాగూ సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి సెకండ్ హాఫ్ ఇది ఒక 4-5 days జరిగే ఒక రెస్క్యూ ఆపరేషన్. సో సంక్రాంతి ముందు 4 రోజులు పెడితే ఎలా ఉంటుంది, ఆ ఫెస్టివల్ వైబ్ కూడా ఉంటుంది, కథలో ఇంక్లూడ్ చేసి టైటిల్ పెట్టాం. కాకపోతే మేము అనౌన్స్ చేయలేదు, కానీ రేస్లో ఉంటామా లేదా అని ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు అనౌన్స్ చేసేసరికి మేము ఏదో రావడానికి పెట్టినట్టు అని చాలామంది అనుకున్నారు. కానీ బట్ ఇది స్టోరీకి రిలేటెడ్ ముందే అనుకున్నాం. ఇది అదేవిధంగా ఒక 10 days నుంచి చూస్తున్నా వెంకటేష్ గారి పాత సినిమాల్లో డైలాగ్ కానీ, సాంగ్స్ బొబ్బిల్ రాజా కానీ, ఘర్షణ, రకరకాల వాటితో మీమ్స్ కానీ, ప్రమోషన్ ఎక్కడ తగ్గట్లే. ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ చాలా దగ్గర ఉంటారు. అంటే నాకు తెలిసి శోభన్ బాబు గారి తర్వాత వెంకటేష్ గారికి ఎక్కువ కనెక్షన్ ఉంది. అవును, మీరిద్దరు హీరోయిన్లు పెట్టి ఈ పండగకి రావడానికి ఎక్కువ అడ్వాంటేజ్ చూడొచ్చు అంటారా? 100% ఉంటుందండి అడ్వాంటేజ్. సో వెంకటేష్ గారు కెరియర్లో సంక్రాంతికి వచ్చిన 80-90% అన్ని ఫిల్మ్స్ చాలా బాగా అండి. సో అదీగాక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండటం, సో ప్రేక్షకులు మా కాంబినేషన్ నుంచి ఎదురు చూసే ఫన్ తాలూకు ఏదైతే ఉందో అన్నీ యాడ్ అయిపోయాయి. దాంతోపాటు ఈసారి సంక్రాంతికి వస్తున్నాం, నాట్ ఓన్లీ ఫన్, దర్ ఈజ్ అనదర్ యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూజిక్. సో అద్భుతమైన పాటలు, 3 పాటలు ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయి, అందులో గోదావరి గట్టు అయితే ఆల్మోస్ట్ 100 million దగ్గర ఉంది. అది రిలీజ్కి ముందు. అంటే రమణ గోగుల్ గారితో కూడా చాలా రోజులు మీరు పాడించడం అన్నీ. సో అన్ని రకాలుగా ఈ సినిమాలో మేము చేసిన నేను పాడతా అన్న ఆయన వెంటబడుతూ పాడే ఒక ప్రమోషన్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, సో ఎక్కడ ఛాన్స్ తీసుకోకుండా వదలలేదు. మేము అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెట్టి ఆడియన్స్కి మనం ఎంత థ్రిల్ ఇవ్వగలం, ఎంత చేయగలం, ఎఫర్ట్స్ పెట్టగలం చేసాం. సో లక్కీగా ఆడియన్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. మేము చేసిన ఎవ్రీ కంటెంట్, ప్రమోషనల్ కంటెంట్ కానీ, సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్ కానీ, ఎవ్రీథింగ్ ది కనెక్టెడ్. సో దట్స్ వై ఈ సినిమా చూడాలన్న ఉత్సాహం వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వెంకటేష్ గారితో F2 అప్పుడు చూశాను నేను. సినిమాలో డైలాగ్ పెళ్లి చేసుకో బ్రదర్ రికార్డ్ చేస్తుంటారు, రికార్డ్ చేయంటారు. దీంట్లో కూడా మళ్ళీ రికార్డ్ చేయమంటారు, మీ లవ్ స్టోరీ ఉంటే పెళ్ళాలి మాత్రం చెప్పకండి అని. చాలామందికి ఎక్కడో ఒక చోట సో దట్స్ లైక్ ఒక బ్యూటిఫుల్ పాస్ట్ ఉంటుంది. సో అది లవ్ 2 side ఉండాల్సిన పని లేదు. ఎక్కడో చోట మనం ఒకరిని చూసి మనకు ఒకరి మీద ఒక ఫీలింగ్ కూడా కలిగి ఉండొచ్చు. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ పాస్ట్ని వైఫ్లతో షేర్ చేసుకుంటే ఉండే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి ఆ మెసేజ్ ఇచ్చాడు బయటకి. అదేంటనేది మీరు సినిమా చూడాలి. అంటే ఇంత 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 కామెడీ టచ్ తీస్తూ కూడా మీరు లాస్ట్ సినిమాలో ఇంకో టచ్ ఇచ్చారు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్. అది అసలు మీ డైరెక్షన్ కెరీర్కి ద బెస్ట్. అది బాలకృష్ణ గారు భగవంత్ కేసరిలో అట్లాంటిది ఏమన్నా ఈ సినిమాలో కూడా పెట్టారు. భగవంత్ కేసరి చేసేటప్పుడు బాలకృష్ణ గారితో నేనేంటంటే బాలయ్య కైండ్ ఆఫ్ డైలాగ్స్ కానీ, బాలయ్య కైండ్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోయపాటి గారు ఒక బాలయ్య బాబుని డిజైన్ చేశారు. సో అట్లీస్ట్ మనం ఒక ప్రయత్నం వేరే బొమ్మ గీద్దాం బాలయ్య గారికి కుదిరితే అని చెప్పి నేను ట్రై చేసిన ఫిల్మ్. లక్కీగా నేను సక్సెస్ అయ్యాను దాంట్లో. ఎక్కడా కూడా ఆయన అంతకుముందు చేసిన సినిమాల తాలూకు డైలాగ్ రిఫ్లెక్షన్ లేకుండా ఒక తెలంగాణ యాక్సెంట్ పెట్టి లైవ్లీగా హిందీ మిక్స్ చేస్తూ పతా హై కానూన్ కే బీచ్ మే బేజా క్యూ నహీ అని చాలా కొత్తగా ప్రజెంట్ చేసాం. సో అది నాకు కెరియర్లో ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఫన్ క్వశ్చన్ తక్కువ ఉంచి స్టోరీ డ్రామా మీద బనావ్ బేటీ క్వశ్చన్ అండ్ డ్రామా పెట్టి చేసాం. దానికి తగ్గ గుర్తింపు వచ్చింది, సినిమా బాగా ఆడింది అండ్ అవార్డ్స్ వచ్చాయి. ఐగాట్ ఐఫా వచ్చింది, బెస్ట్ డైరెక్టర్, సైమా బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. సో దాని తాలూకు స్టోరీ డ్రామా రిలేటెడ్ ఉండి హానెస్ట్గా చేసిన సినిమా కాబట్టి దాంట్లో ఇలాంటి ఒక కంటెంట్ చెప్పగలిగా. ఈ సినిమా అనేది ఇట్స్ లైక్ నో
స్ట్రెస్ ఆడియన్కి. థియేటర్లోకి వచ్చిన ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు వాళ్ళకి లైఫ్లో ఉన్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోయి అబ్బా ఒక 1 అవర్ 1.5 అవర్ కడుపుబ్బా నవ్వించేసాడు అబ్బాయి ఇతను అని చెప్పి హ్యాపీగా బయటకు వెళ్తే చాలు, అదే టార్గెట్. మళ్ళీ కూడా సేమ్ F2 F3 టెంప్లెట్ చేయొద్దు, టెంప్లెట్ మారుద్దాం అని చెప్పి వేరే రూట్లోకి వెళ్ళి చేసిన ఫన్. మీరు పోస్టర్ చూసా, మీ పోస్టర్లో చూసినా మీ ప్రమోషన్లు చూసినా ముందు నింపేశారు ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళతో. ఎస్పెషల్లీ మీ పక్కన సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, అందులో పమ్మిసాయి క్యారెక్టర్ చాలా సినిమాల్లో హీరో పక్కన వాళ్ళ పక్కన ఒక కమెడియన్ గానే పెట్టి ఎక్కువ అంతేనా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ క్యారెక్టర్ సపోర్టింగ్ ఎక్కువ ఇస్తారు. పమ్మిసాయి ఇది విచిత్రమైన పాత్ర. ఇది మనకి అబ్బాయి గారిలో బ్రహ్మానందం గారు అబ్బాయి గారు అనే టైప్ ఆఫ్ ఫన్ ఉంటుంది సార్, కొద్దిగా ఆ టింజ్లో ఉంటుంది. అది కాక ఇప్పుడు మేము ట్రైలర్లో చెప్పాం ఆవిడ గారు ఎంతో కలిసి ఆపరేషన్కి వెళ్తుంది. అవును, ఈ ఆపరేషన్కి వెళ్ళాక ఈ బ్యాచ్ అందరూ వెళ్తారు. ఇది పిల్లోడు వాళ్ళ మా నాన్నగారు పనోడు ఈ బుర్రలతోటి వెళ్ళి ఒక పెద్ద క్రైమ్ ఆపరేషన్ చేసేటప్పుడు వీళ్ళ ఇన్నోసెన్స్తో ఎలాంటి ట్విస్ట్లు థ్రిల్స్ జరుగుతాయి అనేది సినిమా అంతా మీరు సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక డిఫరెంట్ ఫన్ అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ, ఫస్ట్ హాఫ్ అంతా విలేజ్ డ్రామా, కంప్లీట్గా ఒక ఇంట్లో జరిగే ఒక మంచి వాళ్ళకి ఒక ఇదిలా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఒక ట్రెండీగా వెళ్తాం, ఒక రూట్ ఉంటుంది, ఒక రోడ్ జర్నీ లాగా ఉంటుంది. ఆ రోడ్ జర్నీలో ఈ వైఫ్ వీళ్ళిద్దరు డ్రామా మళ్ళీ మిస్ కాదు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వైఫ్ కలిసి ట్రావెల్ చేస్తే అదే సినిమాలో కూడా ఒక లైన్ రాశాడు ఒక రైటర్, 100 కప్పలన్న ఒక చోట ఉండొచ్చు కానీ 2 కొప్పులు ఒక చోట ఉండదు. సో అలా 2 కొప్పులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో మనం ఈ సినిమాలో ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే బీమ్స్ గోదావరి సాంగ్ వచ్చినప్పుడు నేను ఫోన్ చేసి కూడా మాట్లాడాను, మీతో కూడా మాట్లాడాను. అంటే ఫ్యామిలీస్కి బాగా కనెక్ట్ అయింది. సంక్రాంతి అంటే యాక్చువల్లీ గోదావరి జిల్లాలో ఎక్కువ లైక్ చేస్తారు. అలాంటి గోదావరి మీద సాంగ్ తీయటం ఎక్కువ రీచ్కి ప్లస్ అయిందని ఫీల్ అవచ్చు అంటే 100%. సాంగ్ అనేది మాకు ఒక బిగినింగ్ ఒక అద్భుతమైన మా ఇగ్నేషన్ లాగా స్టార్ట్ అయింది, బ్యాంగ్ లాగా ఓపెన్ అయింది మా పబ్లిసిటీ ప్రమోషన్ విత్ సాంగ్. మేము ఆ సాంగ్ ఏదో సూపర్ హిట్ అవుద్ది అనుకున్నా, బట్ సెన్సేషన్ అవుద్ది నేను అనుకోలే. ఇట్స్ 100 మిలియన్ సాంగ్ బిఫోర్ రిలీజ్ అస్సలు ఊహించాలి. అండ్ ఆర్గానిక్, నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. జనరల్గా మనకు సాంగ్స్ అన్నీ మీకు తెలిసే ఉంటుంది, ఆడే కంపెనీ కొద్దిగా ప్రమోట్ చేసుకుని వెళ్తాం, బట్ ఆర్గానిక్ వ్యూస్, వెరీ ఆర్గానిక్. అది షాక్ అయిపోయాం మేము. అండ్ స్టిల్ ఎవ్రీడే 3 to 4 మిలియన్స్ వెళ్తుంది స్టిల్. సో ఆ రీచ్ అనేది చూస్తే ఆడియన్స్ అనేది ఎంత ఓన్ చేసుకున్నారు, ఎంత ఈ సినిమా చూడటానికి ఇష్టపడతారు అనేది మనకి. అంటే వెంకటేష్ గారే కావాలనుకున్నారు రోజుకి, వేరే ఆడియన్స్ వేరే హీరోని కూడా అనుకున్నారు ముందే ఉన్నా. నాకు వెంకటేష్ గారితో ఉన్న కంఫర్ట్ అంటే ఫస్ట్ ఈ కథకి ముందు నేను వేరే సినిమా చిరంజీవి గారితో ట్రావెల్ అయ్యాం చేద్దామని, బట్ స్లాట్ కుదరలా. సో ఇంకొక సినిమా చేసుకొస్తాను సరిసేపు వచ్చి అప్పుడు వెంకీ గారికి ఇంకో పాయింట్ అనుకొని దీన్ని డెవలప్ చేసి వెంకీ గారికి చేశాను. సో వెంకీ గారితో ఉండే ప్లస్ ఏంటంటే ఆయన నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తారు, అట్ ది సేమ్ టైం ఒక టీచర్ లాగా గైడ్ చేస్తారు. సో ఈ రెండు ఆయన దగ్గర దొరుకుతాయి. అండ్ ఈ సినిమాకి మేము ఇద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. F2 F3కి ఒక కైండ్ ఆఫ్ రిలేషన్ ఉండేది, ఈ సినిమాకి ఏంటో తెలియకుండా ఇద్దరం బెస్ట్ బడ్డీస్ వెళ్ళిపోయాం. ఏదో కాలేజ్ మేట్స్, కాలేజ్ ఫ్రెండ్స్. ఆయన స్టిల్ హీఈస్ లైక్ ఎ సీనియర్ యంగ్ సూపర్ స్టార్, నేను బచ్చా. స్టిల్ ఇద్దరు ఒక ఫ్రెండ్లీ వైబ్లో ఉన్నాం ఏంటో ఈ సినిమా అంతా. సో అది నాకు అసలు మెమరబుల్ ఎక్స్పీరియన్స్ సినిమా. అలాగే ఇద్దరు అమ్మాయిలు కూడా ఆయనతోటి భలే కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, అటు షూటింగ్ స్పాట్లో, స్క్రీన్ మీద అండ్ ఆఫ్లైన్ ప్రమోషన్స్లో కూడా. సో ఎక్కడా కూడా మాకు ఆ ఫ్యామిలీ బాండ్ అనేది మా అందరి మధ్య ఉండటంతో సినిమాలో అది కనిపిస్తుంది, మా ప్రమోషన్స్లో అది కనిపిస్తుంది. అందుకని ఆడియన్స్ కూడా మేము అంత ఈజీగా కనెక్ట్ అవ్వగలిగాం. ఎగ్జాక్ట్. ఎందుకంటే నేను ప్రమోషన్స్ కూడా చూస్తున్నా, ఆయన అన్ని ప్రోగ్రాంలో పాల్గొన్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. అంటే ఆ బ్లాక్ బాస్టర్ పొంగని పెడితే ఆయన అసలు ఆగట్లా, సో ఆ వైబ్ వచ్చేస్తుంది ఆయనకి. సో మేము ఏదైనా షోకి వెళ్తే ముందు తెలియగా వాళ్ళు ఆ సాంగ్ వేసేస్తున్నారు, డ్యాన్స్ ఏమైనా అడగట్లేదు ఆయన. ఆ సాంగ్ వేయగానే ఒక చిన్న వైబ్లోకి వెళ్ళిపోతున్నారు ఆయన. సో అదొకటి. అంటే సంక్రాంతికి 3-4 సినిమాలు ఇప్పటికీ స్కోప్ ఉంటుంది మన, ఎందుకంటే మన దీపావళికి 3 సినిమాలు వచ్చినాయి, లక్కీ భాస్కర్, అమరన్ అండ్ కా, 3 హిట్ అయింది. అంటే సినిమాలు ఎన్ని వచ్చినా చూసే ఆడియన్స్ ఏమీ తగ్గరు, కాంపిటీషన్ కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మీరేమో ఈ 3 సినిమాలు అంటే రామ్ చరణ్ గారి సినిమా కానీ ఇది బిగినింగ్ నుంచి కూడా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి కూడా, ఎందుకంటే 3 డిఫరెంట్ జోనర్స్, ఎగ్జాక్ట్ 3 డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి అసలు ఆ కాంపిటీషన్ ఫీలింగ్ ఎప్పుడు లేదు. అండ్ మాకు కావాల్సిన ఆడియన్స్ బ్యాంక్ మేము గెయిన్ చేసేసుకున్నాం కాబట్టి సో వీఆర్ వెరీ కంఫర్టబుల్. అంటే బాలకృష్ణ గారితో చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ కమింగ్ బాలకృష్ణ గారితో చేస్తారు, చిరంజీవి గారితో తెలియదు, నెక్స్ట్ పిక్చర్ అయితే ఇద్దరు ఒకళ్ళు కన్ఫామ్ కదా మీకు. అవును, అంతే కదా. అవును, అంతా మీరే చెప్పారు కదా చిరంజీవి గారితో, అంతే కదా. అది చిరంజీవి గారితో ఉండాలనుకుంటున్నాం మేము, చిరంజీవి గారితే అనుకుంటున్నాం. చూడాలి అది ఎట్లా వెళ్తుంది అనేది, ఇంకా స్టోరీ అంతా ఇంకా ఫార్మేషన్ జరుగుతుంది. ఒకసారి ఆయనకు కూడా ఒకసారి లైన్ అది చెప్తే నీట్గా ఓకే అనుకుంటే విల్ గో ఫార్వర్డ్. అంటే షూటింగ్ కోసం ఇద్దరు అమ్మాయిలు బాగా కష్టపెట్టేట్టున్నారు మాకు పాపం బాగా. అంటే ఇద్దరు అవుట్డోర్లు కానీ అన్ని పాపం టైమింగ్స్ బాగా వెరీ డిసిప్లిన్. నేను చేసిన సినిమా యాక్టర్స్ అందరిలో వీళ్ళిద్దరు ద బెస్ట్ అండి.
బికాస్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ టైమ్ సెన్స్. ఒక గంట ఎక్కువైనా కూడా నో కంప్లైంట్స్. సినిమా కోసం లైఫ్ పెట్టి పనిచేసే యాక్ట్రెస్ అండ్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ రియలిస్టిక్గా పెర్ఫార్మెన్స్. మళ్ళీ కట్ చేస్తే ఇద్దరు ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. ఐశ్వర్య తెలుగు అమ్మాయి కాబట్టి తన అండ్ మీనాక్షి కూడా తన డబ్బింగ్ తనే చెప్పుకుంది. సో వెల్ బిహేవ్డ్. సినిమా కోసం ఏదో మళ్ళీ ఇబ్బంది అవుద్దని ఒక హీరోయిన్ ఎవరు ఫేవర్తో ఉంటే పెట్టుకుని మరి వచ్చి యాక్ట్ చేసిందని చెప్పి మాకు ఫీడ్బ్యాక్. ఈఎంఐ పాపం ఐశ్వర్య అవుట్డోర్లో పలాచిలో ఉన్నప్పుడు ఫీవర్ వచ్చింది ఒక 1 డే పాపం చేసింది వచ్చి. సో ఇబ్బంది పెట్టకుండా అంటే సినిమా రిలీజ్ కోసం టెన్షన్ పడుతుంది. మళ్ళీ కాంబినేషన్ మీనాక్షి ఐశ్వర్య పొలాచి అండ్ మీనాక్షి కూడా. ఓకే, ఇద్దరు కూడా మీరు ఇద్దరికి మనం కొట్టిన బ్యాక్ టు బ్యాక్ స్కెడ్యూల్స్ కి ఈవిడ ఒకసారి అడ్డుపడింది, ఆ ఒకసారి అడ్డం పడింది. అంటే లాస్ట్ టైం సినిమా ప్రమోషన్స్ మీనాక్షి అనుకుంటా. మీనాక్షి ఐశ్వర్య కూడా పొలాచిలో అండ్ మీనాక్షి కూడా ఇక్కడ హైదరాబాద్లో. ఐశ్వర్య అయితే డే అండ్ నైట్ షూట్స్ చేసి పాపం ఒక రోజు మిడ్ నైట్ మనకి నైట్ షూట్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షూట్స్కి వెళ్ళేది. పాపం బాగా కోఆపరేట్ చేశారు. మీరు తీసిన 8 సినిమాలు, మీ 10 yearsలో 8 సినిమాలు తీస్తారు, 8 hitsే. అందులో 2 ఏళ్ళు కోవిడ్లో పోయినాయి. అవును 21 కోవిడ్ అసలు ఎవరు 10 ఉండేది, అది 8 ఎక్కడ తగ్గలేదు. అదే కెరీర్ కొనసాగించాలని కోరుకుంటున్నా. నాకు అందులో బాగా నచ్చిన సినిమా మాత్రం రాజా ది గ్రేట్. అంటే హీరోని బ్లైండ్గా పెట్టి అటాక్ చేస్తే నేను ఏంటి హీరో గుడ్డుగా చూస్తారా ఈ క్లైమేట్, కానీ ఫుల్ ఎంజాయ్. అసలు ఫ్యామిలీ ఆడియన్స్కి ఆ ఫైట్ కానీ అది కానీ. ఈ స్టేట్మెంట్ నేను చాలామంది చెప్పారండి నాకు కామన్ ఆడియన్స్లో కూడా. రాజా ది గ్రేట్కి తెలియకుండా చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దానికి. సో చాలామంది సీక్వెల్ కూడా అడుగుతున్నారు రాజా ది గ్రేట్కి. సో నేనేంటంటే అది ఒక క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళాను అంతే. ఇన్నోవేటివ్గా ఏదైనా ఒక ప్లాట్ పాయింట్ దొరికితే చేస్తానని చెప్పాను. సో ఖచ్చితంగా ఏదైనా ఫ్యూచర్లో చేస్తే రవితేజ గారితో మళ్ళీ అది చేయాలని ఉంది నాకు. అంటే మీ అదే దాంట్లో డైరెక్టర్గా మీకు మళ్ళీ భగవంత్ కేసరి అప్ టు మార్క్. ఎందుకంటే ఆ డైలాగ్ వెర్షన్స్ కానీ ఇందా చెప్పే డోంట్ ఆ డైలాగ్ అసలు చాలా ఎక్కువ రీచ్ అయింది అప్పుడు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తేడా చెప్పే విధానం. అంటే చిన్న హీరోలు చెప్పారు అనుకోండి అంత రీచ్ కాదు. ఒక పెద్ద హీరోతో ఆ డైలాగ్ చెప్పించినప్పుడు ఆ రీచ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును, బాలయ్య గారు చెప్పడం అనేది ఇంకా రీచ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఆయన నిజంగా ఆయన చెప్పడం చాలా గ్రేట్. అనుకున్నప్పుడు కూడా కథ అనుకున్న దగ్గర నుంచి కూడా నేను ఆ స్క్రిప్ట్లో చాలా వరకు నరేషన్ అది స్కిప్ చేసేది ఉందని కూడా ఎవరికి తెలియదు. సో అది ఆల్ ఆఫ్ సడన్ బాలయ్య బాబు గారికి నాకు ఇంకో 2-3 తెలుసు. సో దాన్ని డైరెక్ట్గా షూట్కి వెళ్ళాము. బట్ ఆ డైలాగ్స్ కూడా భలే ఫామ్ అయ్యాయి. ఆయన యాక్సెంట్లో దాన్ని అందంగా చెప్పారు. అండ్ ఆ సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది స్కూల్స్లో కూడా ఆ రీల్స్ ఆ వీడియో క్లిప్స్ ప్లే చేశారు. సో ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ లాగా కూడా అనిపించింది. ఈ సినిమాల గురించి మాట్లాడంటే రాజుగారు మీకు మీ సినిమాల్లో 8 సినిమాల్లో 6 సినిమాలు ఆయన ఉన్నారు. ఇక బాండింగ్ అలా కొనసాగుతూ ఉంది, కంటిన్యూ అయింది. అంటే ఒకటే సినిమా భగవంత్ కేసరి బయటికి వెళ్ళారు, ఫస్ట్ సినిమా పటాసు. అది సరళేరులో అనిల్ శంకర్ గారు ఉన్నా కూడా పార్ట్నర్స్ ఇద్దరు. రాజుగారు ఉన్నారు కాబట్టి డైరెక్టర్ ఇండైరెక్ట్ ఈజ్ దేర్. అంటే రాజుగారితో ఏంటంటే పటాస్ తర్వాత సుప్రీం చేసేటప్పుడు కనెక్ట్ అయ్యాం ఇద్దరం. మేము ఆ ప్రమోషన్ టూర్లో కూడా ఫుల్ రాజుగారితో ట్రావెల్ అవటం. సో ఆయన నాకు ఇచ్చే ఫ్రీడమ్, ఆయన నాకు ఇచ్చే ఇంపార్టెన్స్, అది నేను బాగా కంఫర్ట్గా ఫీల్ అవుతాను ఎప్పుడు. సో నేను ఏది అడిగితే అది సినిమా విషయంలో నాకు అసలు ఎటువంటి స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఉండదు. నేను అనుకున్న సినిమా అనుకున్నట్టు తీసుకొని వెళ్తా. అది ఎంత రేంజ్ ఆడింది అనేది పక్కన పెడితే నాకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. అంతా అయ్యాక ఎడిట్లో చూసి ఏమైనా అనిపిస్తే చెప్తుంటారు ఆయన. సో ఆ కంఫర్ట్ ఉండడంతో నేను ఆయనతో కంటిన్యూ చేశాను, ట్రావెల్ చేశాను. ఇప్పుడే లాస్ట్ భగవంత్ కేసు నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మన సాహు గారితో చేశాను. మళ్ళీ ఇమీడియట్ ఫిల్మ్ కూడా మళ్ళీ సాహు గారికి చేస్తాను. అది చిరంజీవి గారా బాలకృష్ణ గారా? అంటే మోస్ట్లీ చిరంజీవి గారితో జరుగుతుంది. అది ఇంకా కాంక్రీట్గా ఎప్పుడైనా తెలుస్తుంది అసలు ఎంతవరకు ఏంటనేది. ఇంకా ఎర్లీ టు టెల్ జరుగుతుంది పాయింట్ అయితే. నేను యాక్చువల్ 2 days బ్యాక్ రాజు గారిని కలిస్తే ఆయన కూడా చెప్పారు అసలు సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి ఏం పట్టించుకుంటే మొత్తం అనిలే టేక్ మొత్తం ప్రమోషన్స్ కానీ అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు, నాకేం సంబంధం కూడా లేదు, ఆయన ఉన్న ఫ్రీడమ్ కానీ అది కానీ అని చెప్పి అన్నారు. అంటే గుడ్ డైరెక్టర్కి ఉన్న బాండింగ్ అంటే మీ మీద ఉన్న కమిట్మెంట్ ఆయన మాటలో మాకు అనిపించింది 100%. సో అదే రాజుగారికి నిజంగా కనెక్ట్ ఉండబట్టి ఇద్దరం ఇన్నాళ్ళు ట్రావెల్ అయ్యాం. ఇన్ ఫ్యూచర్ కూడా రాజుగారి బ్యానర్కి ఎప్పుడైనా కూడా ఐఎమ్ దేర్ ఫర్ దెమ్ ఎనీ టైం. ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్లో మీరు స్పీడ్లో ఉన్నారు. అంటే చాలామంది టేకింగ్ ఎక్కువ తీసుకుంటున్నారు, 1-2 years బ్రేక్లు అంటే డేట్స్ కానీ ఇది కానీ. అంటే హీరోస్ 2-3 years ఒక సినిమా మీద బ్లాక్ అవడం కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. అంటే ఆ సినిమా హిట్ అయితే ఓకే, ఏదో కొంచెం నిరాశపరిస్తే టైం ల్యాప్స్ అండ్ కెరీర్ కూడా లాస్ కనిపిస్తూ ఉంటుంది కదా. డైరెక్టర్లు అయినా హీరోలు అయినా సంవత్సరం 2-3 సినిమాలు చేస్తూ ఉంటే డైరెక్టర్లు చేయకపోయినా హీరోలు చేస్తే ఉపయోగం ఉంటుందని 100% ఉంటుందండి. అంటే ఇప్పుడు వాళ్ళకి మార్కెట్స్ పెరిగినాయి, పాన్ ఇండియా రేంజ్ హీరోలు చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కంటెంట్ క్వాలిటీ అన్నీ చూసుకొని చేయాలి. సో నేమ్స్ కావాలి, బ్రాండ్స్ కావాలి. సో అవి వెళ్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం అనడానికి చేయలేదు. కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది అంటే ఒక పాన్ ఇండియా చేసి ఒకటి రీజనల్ మన తెలుగు వాళ్ళకి చేస్తే అది 5-6 months 7-8 monthsలో ఒక ప్రాజెక్ట్ ఇక్కడ చేసేయచ్చు. మీకు పాన్ ఇండియా అంటాం వల్ల మనకి మేకింగ్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రెప్ కానీ అన్నీ ఒక 3 years ప్రాసెస్ అవుతుంది. సో రీజనల్ ఫిల్మ్ ఎంత 1 year లోపు చేసేయచ్చు కదా.
అట్లేదైనా వాళ్ళు చేయగలిగితే బాగుంటుంది. అది అది వాళ్ళని మనం అలాంటి కంటెంట్స్ వాళ్ళు ఎగ్జైట్ చేసే కంటెంట్స్ డైరెక్టర్స్గా మేము వెళ్ళి చెప్పాలి, చెబితే ఆటోమేటిక్గా చేస్తారు. అంటే మీరు డైరెక్టర్స్ అసోసియేషన్ గురిలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. లాస్ట్ ఇయర్ నేను ఒక ఈవెంట్ చూసాను 2 years బ్యాక్. అంటే అక్కడ కూడా మీరు ఈవెంట్లు చేశారు. వీరశంకర్ గారు పిలిచి ఏదో ఒకటి చేయండి అంటే డాన్స్ చేయించారు. అది ఎక్కడ టెలికాస్ట్ కాలేదు, నేను అందరిని ఇమిటేట్ చేశాను. అంటే మేము ఎంజాయ్ చేసాం. అంటే అలా యాక్టివ్గా ఉండటం కూడా ఇంపార్టెంట్ అసోసియేషన్లో. అంటే కాంపిటీషన్ బయట ఫీల్డ్లో ఉండాలి కాంపిటీషన్, అలాగే సొసైటీలో అసోసియేషన్లో మళ్ళీ ఫ్రెండ్లీనెస్ ఉండాలి. ఐడియా షేర్ చేసుకుంటాం కానీ అట్లాంటిది ఏమి అసోసియేషన్ ఉపయోగపడిద్దండి. 100% అండి. వాళ్ళు మనల్ని పిలిచి ఎప్పుడు ఏది అడిగినా నేను చేస్తూ ఉంటాను. వీరశంకర్ గారు పిలిచినప్పుడు, రేపు వరుణ కూడా డైరెక్టర్ అసోసియేషన్కి ఏదున్నా కూడా నేను ప్రతిసారి ఒకసారి హరీష్ శంకర్ నేను కూడా చిరంజీవి గారి ముందు స్కిట్ చేసాం. సో ఫిలిం నగర్ దాంట్లో అది కూడా చాలా బాగా క్లిక్ అయ్యి పాపులర్ అయింది. నన్ను అడిగితే నేను వెళ్ళి చేస్తా. సో అది కూడా అలాగే చేశాను. అంటే యాక్చువల్గా ఒక పెద్ద హీరో యాక్ట్ చేసినప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేసే హీరోయిన్స్కి సాంగ్స్ కానీ అంత ప్రిఫరెన్స్ ఉన్న రోల్స్ రావు. కానీ మీ సినిమా డే 1 నేను చూస్తున్నాం, హీరోయిన్స్కి సాంగ్స్కే కాదు వాళ్ళతో కామెడీ, అంటే ఒక ఇంట్లో ఫ్యామిలీ మ్యాన్గా కనెక్ట్ చేసే విధంగా రైటింగ్ రాస్తున్నారు. అంటే మీ టీం ముందు చెప్తారా, అవరే సీరియల్స్ ఎక్కువ చూస్తుంటారు వాళ్ళ థియేటర్ రావాలంటే ముందు అది పుల్ చేయాలి కదండి. మనము ఉన్న ఆడియన్స్తో పాటు కొత్త ఆడియన్స్ని పట్టుకొస్తేనే సినిమాలు, అన్ని జోనర్ సినిమాలు ఆడతాయి. లేదంటే ఒక కైండ్ ఆఫ్ జోనర్ సినిమాలే వెళ్తూ ఉంటాయి మార్కెట్లో. సో వాళ్ళకి నచ్చే కంటెంట్స్ రావాలంటే వాళ్ళకి ఫెమిలియర్గా రిలేట్ అయ్యే క్యారెక్టర్స్ మనం రాసుకోవాలి. సో వైఫ్ అనగానే ఫస్ట్ అందరి ఇళ్లలో వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. భార్య కానీ భర్త కానీ వాళ్ళ మధ్య మనం కథ రాసుకున్నప్పుడు. సో నాకు F2కి అదే మిరకిల్ జరిగింది. సో మళ్ళీ ఈ సినిమాకి అలాంటి మిరకిల్ జరిగే అవకాశం ఉంది. బికాస్ బ్యూటిఫుల్గా డ్రైవ్ చేసాం. సో ఒక జెలస్ వైఫ్, ఒక పొసెసివ్ గర్ల్ ఫ్రెండ్, ఇద్దరి మధ్య నలిగి ఒక హస్బెండ్, ఇంకా అంతకు మించి ప్లే మనకి బ్లాక్ బస్టర్ ప్లే అది. అంటే వెంకటేష్ గారు కూడా అది బాగా ఇష్టం. మీరు ట్రైలర్ లాస్ట్లో పెట్టారు ఈ ఇద్దరు ఎప్పుడు వచ్చినా హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో వచ్చిన ప్రతిసారి విక్టరీ అంటాడు. ఈసారి కూడా ఈ సంక్రాంతికి అదే విక్టరీ వెంకటేష్ గారితో మరో బ్లాక్ బస్టర్ కొట్టి ఈ సంక్రాంతి కూడా మరో మెట్టు ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.